హే గైస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22తో మీ ముందుకొచ్చా. గైస్ లాస్ట్ ఎపిసోడ్‌లో మనం అంటే ఈ ఫీల్డ్ మొత్తాన్ని కల్టివేట్ చేస్తాం కదా! ఈ ఎపిసోడ్‌లో ఏం చేద్దామంటే సీడింగ్ ఏద్దాం గైస్. అలానే కొద్దిగా అప్పుడప్పుడు ఏమైతుందంటే హెల్పర్ స్ట్రక్ అయిపోతున్న కార్నర్స్‌కి ట్రీస్ ఉన్నాయి కాబట్టి. దాన్ని ఈరోజు కొద్దిగా ఫిక్స్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే దాన్ని లాస్ట్ కార్నర్స్‌కి కొద్దిగా ఏరియా క్లియర్ చేసేద్దాం గైస్. ఎందుకంటే హెల్పర్స్ స్ట్రక్ అయితా ఉంటారు. ఆ ట్రీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కష్టం అవుతా ఉంటది మనకి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే కదా! ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనకి ఇబ్బంది అవుతా ఉంటది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పెయింటింగ్స్‌లోకెళ్ళాలి. ఇక్కడ మనకు నార్మల్ గ్రాస్ టైప్ ఏది ఉంది ఇది ఒకటే ఉంది కాబట్టి ఈ గ్రాస్ టైప్ ఉన్నది ఫాస్ట్‌గా మనం ఏం చేద్దామంటే ఈసారి ఈ కార్నర్‌కెళ్దాం. ఇక్కడ చూసారంటే లోపటి దాకా ఎళ్తుండు. ఎందుకంటే కార్నర్ దాకా సీడింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ దీని సైజ్ పెంచుకుంటా. కొద్దిగా పెంచుకుంటా గైస్. మరీ ఇంత పెద్దగా కొద్దిగా సరిపోతది. ఫస్ట్ ఇది తాగడానికి తాగినాక చూద్దాం. ఫాస్ట్‌గా ఎళ్ళిరా. హెయిర్ వరకు రొటేషన్ అయ్యేది అందుకోసమే అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుండు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోగానే ఇది క్లియర్ చేసేద్దాం. పెయింట్ ఏసేద్దాం. కొద్దిగా ఇలా ఓకే. ఇలానే ఏసుకుంటూ వెళ్ళిపోదాం గైస్. ఎందుకంటే మాకు స్ట్రక్ అవుతా ఉంటరు. దానికోసమని ఏం చేస్తున్నా అంటే కొద్దిగా క్లియర్ చేసేసామంటే ఆ చెట్ల దాకా వెళ్ళక ఆగిపోతదనమాట. ఆ చెట్ల దాకా వెళ్ళక ముందుకే మనకది స్టాప్ అయిపోతది కాబట్టి మనకి ఈజీగా ఉంటది. ఓకే. ఇది కొద్దిగా ఇక్కడ ఒక షాట్ యెస్. అంటే ఇట్లా స్ట్రెయిట్‌గా మాక్సిమం ఎంత వీలైతే అంత వరకు స్ట్రెయిట్‌గానే చేస్తా. ఏమైనా అటు ఇటు అయినప్పుడు నెక్స్ట్ టైం ప్లౌ తీసుకొని కొద్దిగా ఒక స్ట్రెయిట్ లైన్‌లో వద్దాం. అప్పుడైతే వేస్ట్ ఉంటది. నాకు ఐడియా వచ్చింది యెస్. ఏందంటే చిన్న ప్లౌవే మన ఏమంటారు పెద్ద ట్రాక్టర్‌కి అటాచ్ చేసినామంటే ఈజీగా టర్న్ అవుతది కదా! అంటే కొద్దిగా నేను మొన్నటిదాకా వాడిన ప్లౌ ఏందంటే కొద్దిగా మనం అటు ఇటు టర్న్ అయ్యే వారికి స్ట్రెయిట్ లైన్ మిస్ అయ్యేది ఉండే కదా! ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే చిన్న ప్లగ్ మన జాయింట్ అయితుంది కాబట్టి దానికి అటాచ్ చేసేస్తే అయిపోతది. ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేసేస్తాను నేను. ఇది మాక్సిమం ఎంత వీలైతే అంత ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తే అంటే కొద్దిగా లోపటికి బయటికి అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఫ్లో చేయాల్సిందే గ్యారంటీగా మనం. మళ్ళీ స్క్వేర్ షేప్‌లో ఉంది. సర్క్యులర్ షేప్‌లో మనం మళ్ళీ మార్చాల్సొస్తది ఇప్పుడు. ఆ! కొద్దిగా ఇలానే ఇలా స్ట్రెయిట్‌గా ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి ఈజీగా ఉంటది. జూమ్ చేస్తే చూడండి స్ట్రెయిట్ లైనే ఉంది. కానీ ఏందంటే మనకేందంటే ఇప్పుడు ఫీల్డ్ అనేది స్ట్రెయిట్‌గా ఉండదు గదా! అంటే ఇక్కడ ఔట్‌లైన్ బౌండరీ చూడండి. కొద్దిగా కర్వ్ లెక్కుంది. అందుకోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ ఇంకోసేపు లీజ్‌కి తీసుకొని దానికి ఒక స్ట్రెయిట్ లైన్ లాగా కన్వర్ట్ చేసేస్తే అయిపోతది. అట్లయితే మనకి ఈజీగా ఉంటదనమాట. కొద్దిగా ఫాస్ట్‌గా అయిపోతది వర్క్ ఏదైనా సరే మనకి. ఇప్పుడైతే కొద్దిగా లోపటికే అనుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ప్లవింగ్ చేసినప్పుడు అంటే హార్వెస్టింగ్ చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. ఆ వచ్చే ఎపిసోడ్‌లో మాత్రం మనం ఏం చేద్దామంటే ఇట్లా ప్లవింగ్ చేద్దాం బౌండరీస్ ఒకటి. కొద్దిగా సైజ్ మళ్ళీ చిన్నగయింది. సరిపోతది ఈ మాత్రము. ఓకే. ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతదనుకుంటా మ్యాక్సిమం. మరీ లోపటికి తీసుకోకుండా కొద్దిగా బయటికేసుకుంటే బెస్ట్. కొద్దిగా ఇంకా హ్మ్. సరిపోతది యెస్. ఇలానే మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతది. అంటే మీరు చూస్తే ఫీల్డ్ మొత్తం వేస్ట్ అవుతుంది మళ్ళీ. అందుకోసమే నేను ఏం చేద్దామన్నా నెక్స్ట్ ఎపిసోడ్‌లో బౌండరీస్‌కి ప్లౌతో దున్నేసామనుకో మనకి ఏరియా వేస్ట్ కాదనమాట. పెద్ద పెద్ద ఫీల్డ్స్ ఏసినందుకు ఏరియా కోసమే కదా! అలానే ఒకసారి హెల్పర్ అడ్జస్ట్ చేసి ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారని అదొక ఇంటెన్షన్ మనది. ఈ సర్క్యులర్ షేప్‌లో మనం చేయొచ్చు కానీ కొద్దిగా చూసారంటే అటు ఇటు అవుతా ఉంటది. చూద్దాం. ఇంకా ఫ్యూచర్‌లో ఎలా చేస్తామో ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఒకసారి హార్వెస్టింగ్ కంప్లీట్ అయినంక మనకు ఫీల్డ్ గురించి అంతా తెలుస్తది. అప్పటిదాకా మనం ఏం చెప్పలేము. ఒకసారి అయితే రౌండ్ ఫిగర్ చూసుకుందాం. ఈ మాత్రం సరిపోతది గైస్. ఈ వీడియో ఇక్కడ వరకే చూపించేస్తా. అంటే కొద్దిసేపే చూపిస్తా వీడియో. ఎందుకంటే టైం ఎక్కువసేపు పడతది కాబట్టి ఫీల్డ్ ఇంత పెద్ద ఫీల్డ్ కాబట్టి. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఫుల్ వీడియోలో ఇంకా ఇప్పుడు నార్మల్ వీడియోస్ ఎంత వస్తుంది 6 మినిట్స్, 7 మినిట్స్ వస్తుంది. ఫ్యూచర్‌లో ఏంటంటే కొద్దిగా ఎక్కువ పెడతా. మీకోసం గైస్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే టైమ్ ల్యాప్స్ లెక్క పెడదాం అనుకుంటున్నా. టైమ్ ల్యాప్స్ లెక్క పెడదాం అనుకుంటున్నా. ఆ టైమ్ ల్యాప్స్ వచ్చేసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి గైస్.
టైమ్ ల్యాప్స్ బిగిన్. గైస్ ఇప్పుడే అంటే కొద్దిగా టైమ్ ల్యాప్ ఆపేసా. నాకు మాక్సిమం ఇక్కడికి వీడియో ఎండ్ అయిపోద్ది. నేనేం చేద్దాం అనుకున్నా గైస్, నెక్స్ట్ ఎపిసోడ్‌లో హార్వెస్టింగ్ చేస్తాం ఎలానో. హార్వెస్టింగ్ చేసి ఇప్పుడేందంటే నేను మీకు ఎక్కువ అంటే నార్మల్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏందంటే ఫుల్ హార్వెస్టింగ్ చేస్తా మీకు. టైమ్ ల్యాపే ఉంటది గానీ మొత్తం ఫుల్ టైమ్ ల్యాప్ ఉంటదనమాట. నేను ఎక్కడంటే ఇప్పుడు నార్మల్ ఇక్కడ ఆపేసా కదా! ఎందుకంటే ఇది ఒకసారి ఎందుకంటే కొద్దిగా కార్నర్స్ నేను కొద్దిగా మేనేజ్ చేసేదుంది. కాబట్టి నేను ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో మాక్సిమం ఫీల్డ్ కంప్లీట్ చేసేస్తా సీడీ మొత్తము. నెక్స్ట్ ఎపిసోడ్‌లో గైస్ హార్వెస్టింగ్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఇది గైస్ ఈరోజు వీడియో. జై హింద్.